వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి 1 మెగావాట్ విద్యుత్తును తేలేకపోయిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. పైగా ప్రజలకు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి భారం మోపిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచబోదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. విశాఖపట్నం సాగర్ నగర్లో 14 కోట్ల వ్యయంతో నిర్మించిన సూపర్ ఈసీబీసీ భవనాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లోపు వీలైనంత వరకు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా తగ్గించేలా ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అన్నారు. రాయలసీమ ప్రాంతంలో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 24 గంటలు గ్రీన్ ఎనర్జీని ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. సూపర్ ఈసీబీసీ భవనంలో విద్యుత్ ఉద్యోగుల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. మన ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక మంచి బిల్డింగ్ ప్రారంభించాము. ఇవాళ దాదాపు 14.5 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ ప్రారంభించాము. రాబోయే రోజుల్లో ఈ బిల్డింగ్లో టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం కోసం కానీ, ఇందాక నేను చెప్పినట్టు లైన్ మ్యాన్లు కానీ, ఎవరికైతే యాక్సిడెంట్ ఫ్రీగా ఉండటం కోసం కానీ రకరకాల ట్రైనింగ్లు ఈ బిల్డింగ్లో కొనసాగుతాయి. ఈ బిల్డింగ్లో మన ఈపీడీసీలే కాదు, రాష్ట్రం ఉన్న ఎస్పీడీఎస్సీలు కానీ అట్లానే సిపిడిఎస్సీలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడే ట్రైనింగ్ చేస్తాం అన్నమాట. దీని ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో పవర్ సిస్టమ్ ఇంకా బెటర్గా యూజ్ చేయాలి. ఇందాక మన పృథ్వీ గారు చెప్పారు, మన పవర్ లాసెస్ తగ్గించుకోవాలి. రాబోయే రోజుల్లో పెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే పవర్ వేస్ట్ కాకూడదు, పవర్ లాసెస్ తగ్గించుకోవాలి, ఇంకా బెటర్ పవర్ ఇవ్వాలి, క్వాలిటీ పవర్ ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం అనమాట. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో మనం సూర్య గారు తీసుకున్నాం. అదేవిధంగా కుసుము అగ్రికల్చర్ రైతులకు ఇవ్వడానికి కుసుము తీసుకున్నాం. ఎక్కడ కూడా ఇప్పటికి కూడా పవర్ లేని హౌస్ హోల్డర్స్ ఉన్నారు రాష్ట్రంలో. ఇక్కడ తండాల్లో కానీ వాళ్ళందరూ కూడా దాదాపు ఇప్పటికి 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవర్ ఇచ్చాము. అదేవిధంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే దానికోసం ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని దాదాపు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ డిపార్ట్మెంట్లో 180 మందికి పైన ఉద్యోగాలు ఇచ్చాము. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు పవర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే